ప్రజలని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి తన స్వగృహంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ బస్సు యాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి చేయడం సిగ్గుచేటు. జనసేన, టీడీపీ పార్టీ, బీజేపీ వాళ్లకు దమ్ముంటే అభివృద్ధి చేసి చూపించండి అని ఆయన మండిపడ్డారు. 30 సంవత్సరాల్లో అయినా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన జోషం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కన్నుసైగ చేస్తే రాష్ట్రం అల్లకొల్లోలం అవుతుందని ఆయన అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీ పరుడు కాబట్టి ఆయన ఓర్పు పట్టారు. అదే చంద్రబాబు నాయుడుకు జరిగి ఉంటే వాళ్ళు ఎంత చేసేవారో అందరికీ తెలుసు అని ఆయన అన్నారు. ఇది మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న పూర్వ ప్రజాదరణ చూసి ఓర్వలేక పచ్చముక్కాలు చేసిన పిరికి పంద చర్య రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ సమన్యాయంతో పాటించండి అని ఆయన అన్నారు. తప్ప ఆయన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధ్వంసం చేయకుండా ఆగారు అని రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. కడప నవ జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఫ్రెండ్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. అన్నటువంటి నమ్మకంతో వాళ్ళు తట్టుకోలేక ఈ రోజు ఆయనపై దాడి చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కనుసైగ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో జనసేన గాని అదేవిధంగా బీజేపీ గాని అదే తెలుగుదేశం గాని ఏ పార్టీ వ్యక్తులు కూడా బయట తిరగలేరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. మీరు ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసి ప్రజా బలాన్ని నిరూపించుకొని మీరు ప్రజలకు పోవాలి. కానీ మీరు ఎక్కడ సభలు పెట్టినా అట్టర్ ఫ్లాప్ అవుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభలు పెట్టినా సూపర్ సక్సెస్ అవుతా ఉన్నాయి. దాన్ని తట్టుకోలేక ఈ రోజు దాడులకు తెగబడ్డారంటే ఇంతకంటే నీచమైనటువంటి చర్య మరొకటి లేదు. దీనిని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎంతో కష్టపడతా ఉన్నాడు. అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాడు. ఆ సంక్షేమ పథకాలు కూడా ఎలాంటి అవినీతికి తావు లేకుండా కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీని చూడకుండా అందరికీ ఇస్తా ఉన్నాడు. ఆయన ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ లో మరోసారి చరిత్ర సృష్టించి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడన్నటువంటి సంకేతాలు ఈ ప్రతిపక్షాలకు చెల్లడంతో తట్టుకోలేక ఆయన పైన దాడి చేశారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు ఇప్పటికైనా సిగ్గుంటే, మీకు శరం ఉంటే ఇలాంటి దాడులు చేయడం కాదు. మీరు దమ్ముంటే ప్రజలకు సేవ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత జరిగినా ఆయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన దాన్ని సమయం పాటించమని చెప్పి అందరికీ కోరుతా ఉన్నాడు తప్ప ఆయన రెచ్చగొట్టే ధోరణి చేయలేదు. పొరపాటున ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇయాలకే రెచ్చగొట్టి ఎంత దూరమో తీసిపోయేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జగన్మోహనుడు కాబట్టి ఆ జనం విపరీతంగా వస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ సమయం పాటించి వచ్చే ఎన్నికల్లో ఈ 3 కూటములకు బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి జరిగినటువంటి దాడికి సరైనటువంటి జవాబు మీ ఓటుతోనే బుద్ధి చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.